ప్రస్తుతం అఖండ 2 తాండవంతో జనాన్ని అలరిస్తున్న నటసింహ బాలకృష్ణ జీవితంలో డిసెంబర్ 21కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆ తేదీన బాలయ్య హీరోగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన రామకృష్ణ సినీ స్టూడియోస్ మూవీ పట్టాభిషేకం విడుదలైంది. 1985 డిసెంబర్ 21న విడుదలైన పట్టాభిషేకం చిత్రం అప్పట్లో భారీ ఓపెనింగ్స్ చూసింది. ఆ ఏడాది అంతటి వసూళ్లు చూసిన పట్టాభిషేకం ప్రేమ కథా చిత్రంగా రూపొందింది. ఇందులో బాలకృష్ణ సరసన విజయశాంతి నాయికగా నటించింది. ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం ఓ ఎసెట్ కాగా, ఇందులో శ్రీకృష్ణుడి గెటప్లో బాలయ్య ఓ పాటలో కనిపించి అభిమానులకు ఆనందం పంచారు. అలా 40 ఏళ్ల క్రితం పట్టాభిషేకం బాలయ్య ఫ్యాన్స్ను మురిపించింది. పట్టాభిషేకం విడుదలైన 5 సంవత్సరాలకు అంటే 1990 డిసెంబర్ 21వ తేదీన బాలకృష్ణ హీరోగా రూపొందిన లారీ డ్రైవర్ విడుదలై విజయ ఢంకా మోగించింది. ఇందులోనూ విజయశాంతి నాయికగా నటించడం విశేషం. లారీ డ్రైవర్తోనే బాలయ్యతో తొలిసారి బి. గోపాల్ చిత్రం తెరకెక్కించారు. డిసెంబర్ 21వ తేదీన రిలీజ్ అయిన బాలయ్య తొలి చిత్రం పట్టాభిషేకంకు కె. రాఘవేంద్రరావు దర్శకుడు కాగా, అదే తేదీన 5 ఏళ్లకు వచ్చిన లారీ డ్రైవర్కు ఆయన శిష్యుడు బి. గోపాల్ డైరెక్టర్ కావడం విశేషం. ఈ 2 చిత్రాల్లోనూ విజయశాంతి నాయికగా నటించి మురిపించగా, 2 సినిమాలు చక్రవర్తి స్వరకల్పనలోనే రూపొందాయి. ఈ 2 మూవీస్కు పరుచూరి బ్రదర్స్ రచయితలు కావడం గమనార్హం. లారీ డ్రైవర్లో బాలయ్య ఫ్యాన్స్ను మురిపించే పాటలు చోటు చేసుకున్నాయి. పట్టాభిషేకం చిత్రానికి బాలయ్య అన్న నందమూరి హరికృష్ణ నిర్మాత కాగా, లారీ డ్రైవర్ సినిమాకు రావుగోపాలరావు సమర్పకుడు. ఈ 2 చిత్రాల విజయానికి మధ్యలో బాలయ్యకు మరపురాని అనుభూతిని మిగిల్చింది డిసెంబర్ 21వ తేదీ. పట్టాభిషేకం రిలీజ్ అయిన 2 ఏళ్లకు డిసెంబర్ 21వ తేదీన బాలయ్యకు తొలి సంతానంగా బ్రాహ్మణి జన్మించింది. ఆమెకు 3 ఏళ్లు పూర్తయిన రోజున లారీ డ్రైవర్ రిలీజ్ అయింది. ఇలా డిసెంబర్ 21వ తేదీతో బాలయ్యకు ఎంతో అనుబంధం ఉంది. అందువల్ల ఆ తేదీని ఆయన ఫ్యాన్స్ సైతం భలేగా గుర్తుంచుకుంటారు. అప్పట్లో అభిమానులు ఓ పండగలా చేసుకునేవారు. ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక భారీ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య 2 విభిన్న గెటపుల్లో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైన సంగతి తెలిసిందే.